మల్లెపూలు కానీ లేదా చామంతి దేవుని పటాలకు పెట్టే పువ్వులు ఏవైనా సరేనండి, మనం కవర్లో పెట్టేసామనుకోండి, దాంట్లో తడి అనేది ఎక్కువగా ఉండటం వలన పువ్వులు అనేవి త్వరగా వాడిపోతాయి. ఇలా కవర్లో కాకుండా ఏదైనా ఒక ప్లాస్టిక్ బాక్స్ని కానీ స్టీల్ బాక్స్ని తీసుకొని దాంట్లో టిష్యూ పేపర్ని వేస్తారు కదండి, దానికి బదులుగా మీరు ఇక్కడ స్పాంజ్ని వేసి చూడండి. ఆ వాటర్ని అంతా కూడా ఈ స్పాంజ్ అనేది పీల్చుకోవటం వలన పువ్వులు అనేవి వారం కాదండి 2-3 వారాల పాటు కూడా పువ్వులు అనేవి చాలా ఫ్రెష్గా ఉంటాయి. రెక్కలు కూడా రాలిపోవండి. ఇలా ఒక్కసారి ట్రై చేయండి. ఇంట్లో చదువుకునే పిల్లలు కానీ ఆఫీస్ వెళ్ళే వాళ్ళకు ఇలాంటి పెన్ డ్రైవ్స్ ఉంటాయి కదండి, ఇవి చిన్నగా ఉండటం వలన ఎక్కడ పెట్టినా కూడా మళ్ళీ అవి కింద పడిపోయాయి అనుకోండి, వెతకాల్సిన పని అయితే ఉంటుంది. టైం కూడా చాలా వేస్ట్ అయిపోతుందండి. ఇలాంటి ఒక చిన్న బాక్స్లో వేసుకున్నాం అనుకోండి, అన్నీ ఒకే దగ్గర ఉంటాయి. ఒక దువ్వెనను తీసుకొని వేస్ట్గా ఉన్న సాక్స్ ఉంటుంది కదండి, దాంట్లో ఈ దువ్వెనను పెట్టేసేయండి. చివర్లో ఊడిపోకుండా ఉండటానికి ఒక రబ్బర్ బ్యాండ్ను కూడా వేసుకోవచ్చు. సోఫాలను మనము ప్రతిరోజు క్లాత్తో క్లీన్ చేస్తాం, కానీ ఇలా సైడ్లో మనము క్లాత్తో సరిగా క్లీన్ చేయలేకపోతాం కదండి. సోఫాలో ఉండే చిన్న గ్యాప్స్ అన్నిటినీ కూడా మనము ఇలా సాక్స్లో దువ్వెనను పెట్టేసి క్లీన్ చేసుకున్నాం అనుకోండి, దాంట్లో ఉండే సన్నటి డస్ట్ కూడా ఈజీగా వచ్చేస్తుంది. పిల్లలు కానీ ఏదైనా దాంట్లో వేసినా కూడా ఇలా మనము దువ్వెన సహాయంతో తీసేసామనుకోండి, దాంట్లో ఏది పడ్డా కూడా తీయగలుగుతాము. అప్పుడు సోఫాలు కూడా చాలా నీట్గా ఉంటాయి. నిడిల్లోకి దారాన్ని ఎక్కించాలంటే చాలామంది ఇబ్బంది పడతారు కదండి. ఇలా సింపుల్గా మనము ఎన్ని వరుసలైన దారాలను ఎక్కించాలి అంటే, కొబ్బరి పీచు ఉంటుంది కదండి, దాంట్లో నుంచి ఇలా సన్నగా ఉన్న ఒక నారను తీసుకొని వీడియోలో చూపించిన మాదిరిగా ఇలా రౌండ్గా మలుచుకోవాలి. ఇప్పుడు ఈ నారను ఇలా నిడిల్లోకి ఎక్కించిన తర్వాత దారాన్ని ఇలా పీచు ఉన్న నారలో పెట్టేసామనుకోండి, ఎన్ని వరుసలైనా సరేనండి, దారాన్ని ఇలా సన్నగా ఉన్న నిడిల్లోకి ఎన్ని దారాలైనా ఈజీగా ఎక్కించవచ్చు. తక్కువ పిల్లల యొక్క బుక్స్కు వచ్చే అట్టముక్కలు ఉంటాయి కదండి, పైన కార్డ్బోర్డ్ అనేది కొద్దిగా మందంగా ఉంటుంది కదా. ఇప్పుడైతే అయిపోయిన బుక్స్ అనేవి చాలా ఉంటాయి. దాంట్లో నుంచి ఇలా అట్టముక్కలు కొద్దిగా కట్ చేసి మనమైతే టీషర్ట్స్ కానీ ఏవైనా డ్రెస్సులు మడత పెట్టేటప్పుడు ఇలా వెనుక భాగాన ఈ అట్టముక్కను పెట్టేసి ఈ టీషర్ట్ని ఇలా నీట్గా మడత పెట్టేసుకున్నాం అనుకోండి, ఎన్ని టీషర్ట్స్ అయినా సరేనండి, చాలా సింపుల్గా ఈజీగా మడత పెట్టేసుకోవచ్చు. చాలా నీట్గా వస్తాయి. మరొక యూస్ఫుల్ టిప్, సరుకులు తెచ్చుకున్నాక స్టీల్ బాక్స్లో కానీ ప్లాస్టిక్ బాక్స్లో వీటిని సర్దుకున్నాక కవర్లు కొన్ని అలాగే మిగిలిపోతాయండి. గాలికి అలాగే పెట్టేసామనుకోండి, త్వరగా పురుగు పట్టే అవకాశం ఉంటుంది కదా. ఇలా కట్ చేసిన దానికి మళ్ళీ కింది వైపున కొద్దిగా కట్ చేసి ఎక్కడైతే కట్ చేసామో అక్కడి నుంచి ఇలా చిన్నగా ఫోల్డ్ చేసుకుంటూ రావాలి. సరుకులు ఎక్కడి వరకు ఉందో అక్కడి వరకు ఇలా మలుచుకున్నాక ఈ కట్ చేసుకున్న భాగం ఉంది కదండి, ఆ కవర్ని ఇలా పైనుంచి పెట్టేసామనుకోండి, కవర్ అనేది విడిపోకుండా టైట్గా ఉంటుంది. మనము ఎక్కడ పెట్టినా కూడా కింద పడ్డా కూడా దాంట్లో నుంచి సరుకులు అనేవి బయటికి రాకుండా ఇలా నీట్గా స్టోర్ చేసుకోవచ్చు. పురుగు పట్టే అవకాశం కూడా ఉండదు. జిన్ ప్యాంట్ యొక్క బటన్ అనేది సైజులో ఇలా ఎక్కువగా ఉండటం, అలాగే పిల్లలు పెట్టేసేటప్పుడు ఒక్కొక్కసారి చేతి కూడా నొప్పి పెడుతుందండి, అంత గట్టిగా ఉంటుంది కదా. ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా పిన్నిస్ని ఈ బటన్లో పెట్టేసి సింపుల్గా ఆ హోల్లో నుంచి ఈ బటన్ని తీసామనుకోండి, మన చేతి నొప్పి పెట్టకుండా ఉంటుంది. పిల్లలకి చూపించినా కూడా వాళ్ళు కూడా ఈ టిప్ని ఈజీగా ఫాలో అయిపోతారు. అంటే క్లాత్ హ్యాంగర్స్ ఉంటాయి కదండి, ఈ హ్యాంగర్స్కి పాడైపోయిన సాక్స్లు కానీ లేదా మీ ఇంట్లో వేస్ట్గా ఉన్న క్లాత్లు ఉంటాయి కదండి, క్లాత్లు అయితే ప్రాసెస్ ఎక్కువగా ఉంటుందని నేనైతే ఇక్కడ సాక్స్లో తీసుకున్నానండి. ఒకవేళ మీరు ఈ ప్లేస్లో క్లాత్లు తీసుకున్నారనుకోండి, ఈ హ్యాంగర్ చుట్టూ కూడా చుట్టేసేయండి. చుట్టేసి విడిపోకుండా ఉండటానికి ఏదైనా తాడుతో కట్టేసేయాలి. నేను ఇక్కడ 3 సాక్సులను తీసుకున్నానండి. ఇలా 3 వైపులా కూడా ఈ సాక్స్ను పెట్టేసి విడిపోకుండా ఉండటానికి మీరు స్టిచ్చింగ్ కానీ లేదా ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా పిన్ పంచుతో పిన్ వేసుకుంటే సరిపోతుంది. ఈ హ్యాంగర్కి ఇలా 3 వైపులా కూడా సాక్స్ను వేసి పిన్ పంచ్ వేసేసిన తర్వాత వైపర్ స్టిక్ కానీ లేదా మాప్ స్టిక్ ఉంటుంది కదండి, ఆ స్టిక్ని ఇలా పైభాగాన పెట్టేసి ఒక తాడుతో గట్టిగా ముడివేసామనుకోండి, ఆ స్టిక్ అనేది కదలకుండా ఉంటుంది. ఇప్పుడు ఈ స్టిక్తో మనము
ఫ్యాన్లను ఈజీగా క్లీన్ చేసుకోవచ్చండి. స్టూల్స్ కానీ నిచ్చెన కానీ ఏది వాడకుండా ఇలా ఫ్లోర్ పై నుంచే మనము ఎన్ని ఫ్యాన్స్నైనా ఈజీగా క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా రెండు వైపులా క్లీన్ చేసుకోవటం వలన మన పని అనేది చాలా సులువైపోతుంది. ఇక్కడ ఫ్యాన్ చూపించాను కదండి, ఎంత డస్ట్ పట్టిందో. సమ్మర్లో ఎక్కువగా ఫ్యాన్ వాడేసాం కాబట్టి ఇలా డస్ట్ అనేది ఎక్కువగా పట్టింది. మధ్యలో ఇలా పెట్టేసామనుకోండి, పైన ఉన్న డస్ట్ కానీ కింద ఉన్న డస్ట్ అనేది చాలా సింపుల్గా వచ్చేస్తుందండి. చూసారు కదండి సన్నటి డస్ట్ అనేది ఎలా వచ్చేసిందో. ఒక్క ఫ్యాన్ మాత్రమే క్లీన్ చేశానండి, అయినా చూడండి ఎంత డస్ట్ వచ్చిందో. మళ్ళీ మనము దేంతో క్లీన్ చేసుకున్నా కూడా ఇంత బాగా అయితే క్లీన్ కాదండి. తర్వాత మీకు ఇంకొక విధంగా కూడా చూపిస్తున్నాను. ఇలాంటి ప్రాసెస్ అనేది ఏది ఉండకూడదు. సింపుల్గా క్లీన్ చేసుకోవాలి అంటే డస్టర్ మధ్యలో చిన్న హోల్ని చేసి ఈ వైపర్ స్టిక్ని పెట్టేసి ఇలా ఫ్యాన్ రెక్కలను కూడా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. అయితే ఫ్యాన్ని ఇలా పై భాగాన మాత్రమే క్లీన్ చేసుకుంటామండి. రెండు వైపులా క్లీన్ చేసుకోలేం, కానీ డస్ట్ అనేది కింద పడకుండా డస్టర్కే ఇలా పూర్తిగా అతుక్కొని వస్తుందండి. తర్వాత మనం క్లీన్ చేయాల్సిన పని కూడా ఉండదు. ఇలా నీట్గా క్లీన్ చేసుకోవచ్చు ఫ్యాన్స్ని అయితే. పాడైపోయిన బ్రష్లు ఉంటాయి కదండి, కట్ చేసిన తర్వాత వేడి చూపించి ఇలా బ్రష్ని అడ్డంలో అతికించేసానండి. దీనితో మనము ఎన్నో విధాలుగా క్లీన్ చేసుకోవచ్చండి. నేనైతే దీంతో ఇంతకుముందు కిటికీలను క్లీన్ చేసే విధానాన్ని చూపించాను. అయితే సైడ్లో ఇలాంటి స్పేస్ ఉంటుంది కదండి, మనము చీపురు కట్టతో అయితే బాగా క్లీన్ చేయలేకపోతాం, కానీ ఇలాంటి సన్నటి బ్రష్తో మనము చిన్న చిన్న స్పేస్ ఉన్న మధ్యలో ఇలాంటి సహాయంతో క్లీన్ చేసుకున్నాం అనుకోండి, ఎంత సన్నటి డస్ట్ అయినా చాలా సింపుల్గా క్లీన్ చేసుకోవచ్చు. ఇలాంటి చిన్న చిన్న పనులను మనము టీవీ చూస్తూ కూడా హాల్లో కానీ కిచెన్లో కానీ ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, మన పని కూడా చాలా సులువుగా అయిపోతుంది. మరొక యూస్ఫుల్ టిప్, ప్రతిరోజు దేవుడికి దీపారాధన చేసినప్పుడు తులసి కోట దగ్గర దీపారాధన చేస్తాం కదండి. అయితే బయట చేసినప్పుడు గాలికి దీపం అనేది త్వరగా కొండెక్కుతుందండి. దీపారాధన చేసేటప్పుడు ఇలా వత్తికే మనము కర్పూరం బిళ్ళను స్మాష్ చేసి ఆ పొడిని కొద్దిగా వేయాలి. ఇలా చేయటం వలన దీపం అనేది చాలాసేపు ఎక్కువసేపు వెలుగుతుందండి. త్వరగా కొండెక్కకుండా మన అగ్గిపుల్లలు అనేవి కూడా వేస్ట్ కాకుండా ఇలా దీపారాధన చేసుకోవచ్చు. విండోస్ కానీ ఇలాంటి నెట్ డోర్స్ ఉంటాయి కదండి, ఈ జాలిలో సన్నటి డస్ట్ అనేది అలాగే ఉండిపోతుందండి. దీనివల్ల వెంటిలేషన్ కానీ గాలి అనేది చాలా తక్కువగా వస్తుంది కదా. చేతికి సాక్స్ కానీ లేదా ఇలాంటిది ఉన్నప్పుడు చేతికి వేసుకొని విండోస్ ని కానీ ఇలాంటి డోర్స్ ని క్లీన్ చేసుకున్నాం అనుకోండి, డస్ట్ అనేది పూర్తిగా వచ్చేస్తుంది. అప్పుడు ఈ నెట్ డోర్స్ అనేవి చాలా నీట్గా క్లీన్గా కనబడతాయి. నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. మరొక యూస్ఫుల్ టిప్, ఆలు ఉంటాయి కదండి, మనము మార్కెట్ నుంచి తెచ్చుకున్న కొన్ని రోజుల తర్వాత ఇలా చిన్న చిన్న మొలకలు అనేవి వచ్చేసాయి, త్వరగా పాడైపోతాయండి. మన ఇంట్లో ఉండే పిల్లలు వాడని ఒక పేపర్ ఉంటుంది కదండి, ఇలాంటి వైట్ పేపర్ని మాత్రమే వేయండి. న్యూస్ పేపర్ వేసామనుకోండి, దాంట్లో అక్షరాలు ఉంటాయి కదా, అవన్నీ కలిసిపోతాయి. అలా కాకుండా ఉండాలంటే ఇలా ఒక వైట్ పేపర్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి ఈ ఆలు మధ్యలో వేసామనుకోండి, ఆలులో ఈ చిన్న చిన్న మొలకలు అనేవి త్వరగా రాకుండా చాలా రోజుల పాటు ఫ్రెష్గా ఉంటాయి. ధనియాలను మనము షాప్లో నుంచి తెచ్చిన వెంటనే అలాగే కవర్లో పెట్టేసామనుకోండి, త్వరగా పురుగు పట్టేస్తుంది. లేదంటే కొద్దిగా పెంక పైన వేసి వేయించారనుకోండి, పురుగు పట్టే అవకాశం కూడా ఉండదు. ఒకవేళ మీకు అంత టైం లేనప్పుడు ఇలా పచ్చి ధనియాలలోనే మీరు 2-3 ఘాటైన లవంగాలను కానీ మిరియాలను కానీ వేసి కవర్ని ముడివేసి స్టోర్ చేసుకున్నామనుకోండి, మనకి కావలసిన టైంలో మిక్సీ పట్టుకోవచ్చు. అప్పటి వరకు కూడా పురుగు పట్టకుండా ఉంటుంది. మరొక యూస్ఫుల్ టిప్ని కూడా చూసేయండి. ఇంట్లో చినిగిపోయిన నోట్లు ఉన్నప్పుడు ఈ టిప్ అనేది యూజ్ అవుతుందండి. ఇక్కడ మీకు ఈ నోటిని కొద్దిగా చినిపి చూపిస్తున్నాను చూడండి. పూర్తిగా చినిగిన నోట్లు కానీ లేదా కొద్దిగా చినిగిన నోట్లనైనా మనము ఏదో ఒక పద్ధతిలో వైట్ ప్లాస్టర్ వేసి అతికించినా కూడా అవైతే గుర్తుపడతారు కదా. ఇలా చేశారనుకోండి, ఎంత చినిగిన నోట్ అయినా ఇలా అతిక పెట్టేసామనుకోండి, ఎవ్వరు కూడా గుర్తించకుండా ఉంటారు. ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఒక్కొక్కసారి వాళ్ళు ఇలాంటి నోట్లను చినిపేశారు కదండి, అలాంటి వారికి కూడా ఈ టిప్ అనేది యూజ్ అవుతుంది. క్యాండిల్ ఇలా కరిగిన తర్వాత కొద్దిగా లిక్విడ్ ఉంటుంది కదండి, చినిగిన ప్లేస్లో ఈ లిక్విడ్ని వేసేయాలి. దీనివల్ల పూర్తిగా చినిగిన నోట్ అనేది అతుక్కుంటుందండి.
ఆరిన తర్వాత కూడా మనకి ఇది చినిగిందని అస్సలకే ఏర్పడదు. ప్లాస్టర్ని వేసే గుర్తిస్తారు, కానీ ఇలా క్యాండిల్ పై వచ్చే లిక్విడ్ని వేసామనుకోండి అసలు నోటు చినిగిందని కూడా ఎవ్వరు గమనించారండి. చూడండి, ఇంతకు ముందే చివరి భాగాన ఇలా కట్ చేశాను కదండి, ఇప్పుడు లిక్విడ్ వేసినాక అసలుకి చినిగింది అన్నట్టు కూడా ఏర్పడదు, అంత నీట్గా ఉంటుందండి. ఎలాంటి నోట్లైనా సరేనండి ఈ టిప్ని ఫాలో అయ్యారనుకోండి మన డబ్బులు అనేవి వేస్ట్ కాకుండా మళ్ళీ వీటిని యూజ్ చేసుకోవడానికి కూడా వీలవుతుంది. శారీ పిన్నీస్లు కానీ ఇలాంటి మామూలు పిన్నీస్లను మనము శారీకి కానీ బ్లౌజ్కి డ్రెస్కి ఎక్కడైనా పెట్టుకున్నప్పుడు దాని షార్ప్నెస్ అనేది తగ్గిపోవటం వలన 2-3 టైమ్స్ ఫోల్డ్ చేసిన శారీకి అయితే ఇలాంటి పిన్నీస్లు అనేవి అస్సలకే పట్టవండి. నెయిల్ కటర్ ఉంటుంది కదండి, ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా నెయిల్ కటర్కి వెనుక భాగాన ఇలా లైన్స్ వస్తుంది. దాంతో మనము ఎలాంటి పిన్నీస్లు అయినా సరేనండి 30 సెకండ్స్ పాటు ఇలా తిప్పుతూ పిన్నీస్ని షార్ప్నెస్లోకి తెచ్చుకున్నాం అనుకోండి, ఎంత మొండిగా ఉన్న పిన్నీస్లు అయినా సరేనండి మనము ఎన్ని ఫోల్డ్ చేసినా శారీస్కైనా ఇలా ఈజీగా పిన్నీస్లు అనేసి పెట్టేసుకోవచ్చు. మందంగా ఉన్న శారీస్ని ఎక్కువగా ఫోల్డ్ చేసామనుకోండి ఇలాంటి పిన్నీస్లు అనేవి పట్టవు కదా, ఇలాంటి వాటికైతే ఈ టిప్ అనేది ఇంకా చాలా బాగా యూజ్ అవుతుంది.